అనగనగా ఒక ఊరిలో సామ్రాజ్యం అనే ఆవిడ తన కుటుంబంతో నివసిస్తూ ఉండేది. సామ్రాజ్యం భర్త ఇటీవలే కాలం చేశారు. సామ్రాజ్యం ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలని మనస్తత్వం కలది. సామ్రాజ్యానికి ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరు రవి. రవి భార్య లత. లత ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండేది. లత పెద్దగా చదువుకోలేదు. అత్తమాటకు అస్సలు ఎదురు చెప్పదు. రవికి ఒక కూతురు ఉంది. ఆమె పేరు సుని. సుని అంటే వాళ్ళ నాన్నమ్మకు చాలా ఇష్టం. సుని చదువుకుంటూ ఉంటుంది. వాళ్ళ నాన్నమ్మ చెప్పే మాటలు వింటూ ఉంటుంది. రవి ఒక ప్రైవేట్ కంపెనీలో తక్కువ జీతంతో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. రవి తెచ్చే జీతం ఇంట్లో ఏమాత్రం సరిపోయేది కాదు. రవి ఇంట్లో ఖర్చులకు జీతం సరిపోవడం లేదు అని బాధపడుతూ ఉంటాడు. ఒకరోజు సామ్రాజ్యం ఇలా అనుకుంటుంది, రవి తెచ్చే జీతం ఇంట్లో ఏమాత్రం సరిపోవడం లేదు. పైగా సుని చదువుకుంటుంది. లత కూడా పెద్దగా చదువుకోలేదు. లత నేను కలిసి ఏదైనా చేస్తే ఇంట్లో పరిస్థితి మెరుగుపడుతుంది అని అనుకుంటుంది. లత వద్దకు వచ్చి సామ్రాజ్యం ఇలా అంటుంది, లత, మనిద్దరం కలిసి పెరట్లో కూరగాయల విత్తనాలు నాటుదాం. కూరగాయలు మార్కెట్లో అమ్మితే కొంత డబ్బు వస్తుంది. ఆ డబ్బు ఇంట్లో ఖర్చులకు ఉపయోగపడుతుంది అని అంటుంది. లత ఇలా, అవునా అత్తయ్య, అలాగే చేద్దాం. ఆయన కూడా ఒక్కరే కష్టపడుతున్నారు. పైగా సుని స్కూల్ ఫీజు కూడా ఇంకా కట్టలేదు. అలాగే చేద్దాం అత్తయ్య అని అంటుంది. అలా సామ్రాజ్యం లత ఇద్దరూ కలిసి తమ పెరట్లో కూరగాయల విత్తనాలను నాటుతారు. కొన్ని రోజులకు కూరగాయలు కాయడం చూసిన సామ్రాజ్యం లత ఇద్దరూ సంతోషిస్తారు. చకచక ఇద్దరూ కలిసి కూరగాయలు కోసి బుట్టల్లో వేస్తారు. ఆ తర్వాత వాటిని లత మార్కెట్కు తీసుకువెళ్ళి అమ్ముకొని వస్తుంది. కూరగాయలు అమ్మగా వచ్చిన డబ్బును సామ్రాజ్యానికి తీసుకొచ్చి ఇస్తుంది. సామ్రాజ్యం చాలా సంతోషిస్తుంది. సామ్రాజ్యం మరికొన్ని కూరగాయల విత్తనాలను నాటాలని అనుకుంటుంది. అలా లతా సామ్రాజ్యం ఇద్దరూ కలిసి తమ పెరట్లో కూరగాయల విత్తనాలను నాటుతారు. లత కూరగాయలు అమ్మగా వచ్చిన డబ్బును సామ్రాజ్యానికి తీసుకొచ్చి ఇస్తుంది. సామ్రాజ్యం లత ఇచ్చిన డబ్బును పొదుపు చేస్తూ ఉంటుంది. అలా లతతో కూరగాయల దుకాణం పెట్టేస్తుంది. లత కూరగాయలు అమ్ముతూ ఉంటుంది. మరునాడు ఉదయం సామ్రాజ్యం కూరగాయల దుకాణం వద్దకు బయలుదేరుతుంది. దారిలో సోమయ్య అనే వ్యక్తి ఎదురుపడతాడు. ఏరా సోమయ్య, ఎలా ఉన్నావు? అమ్మా నాన్న ఎలా ఉన్నారు అని సామ్రాజ్యం సోమయ్యని అడుగుతుంది. సోమయ్య సామ్రాజ్యంతో ఇలా అంటాడు, నేను బాగున్నా అత్త. అమ్మ అనారోగ్యంతో మంచాన పడింది. నాన్న ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా ఉంది. ఇంతకీ మీరెలా ఉన్నారు అత్తయ్య అంటూ మాట్లాడతాడు. మేము బాగున్నావురా. అయ్యో అవునా, నాకు తెలియదురా అంటూ కొంత డబ్బు తీసి సోమయ్య చేతికి అందజేస్తుంది. సోమయ్య సామ్రాజ్యం చేసిన సహాయానికి చాలా సంతోషిస్తాడు. సామ్రాజ్యం ఇంట్లో వాళ్ళకి సోమయ్య గురించి జరిగిందంతా చెప్తుంది. సోమయ్యకి కొంత డబ్బు సహాయం చేశానన్న విషయం కూడా చెప్తుంది.
అవునా అమ్మా, చాలా మంచి పని చేశావు. సోమయ్య కుటుంబం కూడా చాలా మంచిది. కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడంలో తప్పు లేదమ్మా. అని అంటాడు. లత, అవును అత్తయ్య, చాలా మంచి పని చేశారు. కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడంలో తప్పులేదు అని అంటుంది. అలా సామ్రాజ్యం కుటుంబం చాలా సంతోషిస్తారు.